ఫ్యాక్షన్ వచ్చేసి 1980లో ఫ్యాక్షన్ బాగా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ రావడానికి స్టార్టింగ్ ఆడ నుంచి జరిగింది, పులిందల నుంచి జరిగింది. ఆడ నుంచి జరిగి అన్ని చోట్లకు వ్యాపించింది, రాయలసీమలో ముఖ్యంగా. కానీ టీడీపీ పార్టీ పెట్టినాక ఈ తెలుగు జాతి కోసము అప్పుడు బడుగు బలహీన వర్గాలందరూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, ఎంపీలుగా పోటీ చేసి, చట్టసభలు ఎప్పుడు వస్తున్నారో వారి మీద దౌర్జన్యం స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఆల్రెడీ అప్పటికే వీళ్ళు ముఠాలు, గ్రూపులు, పెద్ద పెద్ద లీడర్లు అయిపోయినారు. వీళ్ళు ఓడిపోయినారు. ఈ టీడీపీని తుది ముట్టించడానికి వీళ్ళు చెయ్యని పని లేదు. ఈ టీడీపీ పార్టీ నిలబడిందంటే కేవలము ప్రజలకు వచ్చి కాదు, దీనికోసం ఈ తెలుగు జాతి ప్రజలు ఒక భూమిని, వర్షం ఎంత అవసరమో ఈ పార్టీ నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ యొక్క రక్తం ధారపోస్తున్నారు. అప్పటికి కానీ ఈ ఫ్యాక్షన్ ఆగలేదు. మీలాగే ఫ్యాక్షన్ హత్యకు హత్య చంద్రబాబు గారు ఏ రోజు జవాబు చెప్పలేదు. అలా చెప్పింటే ఇంతవరకు అట్నే జరుగుతుంది. కానీ ఫ్యాక్షన్ కాదు, రక్తానికి రక్తం కాదు సమాధానము, రక్తానికి మంచితనము, అభివృద్ధి అని జవాబు చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు తన మీద స్వయాన బాంబు పెట్టి పేల్చినా కానీ వారికి చట్టపరమైన శిక్షలే పడాలన్నారు. 19 నుంచి 24 మధ్యన అన్యాయమైన కేసులు పెట్టించినాడు. నువ్వే రాచమల్ల ప్రసాద్ గారు, నువ్వు పెట్టించినావు మా మీద, మా కుటుంబం మీద. ఒక్కటి నిజాయితీ ఉందా? ధర్నా కేసు అంటే ఏంది? ధర్నాకు పోతే పోలీసుని దెబ్బినారనేది, కొట్టినారని, అన్ని అలాంటి కేసు, అన్ని అబద్ధపు కేసులే. కానీ మనం ఏ రోజు ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ ఇచ్చినా కానీ నీకు జవాబు చెప్పడంలే. మనం మీలాగా ఆ సంస్కృతిని మనము దాన్ని అభివృద్ధి చేయడం లేదు. వద్దు, ప్రోత్సహించకూడదు, మీరు చేసింది వద్దు. మేము ఒక వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాల, మంచితనం జరగాల, మంచి డెవలప్మెంట్ చేయాలా, ఒక మెసేజ్ చేయాలా సమాజానికి. ఆ మెసేజ్ కోసమే మనం ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడుండే పరిస్థితుల్లో మన రాష్ట్రానికి, మన జాతికి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తున్నాము. మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఏదో ఒక విధంగా బెదిరించడము. ఎవరో పంచి ప్రభాకర్ అనే ఆయన ఫారిన్లో ఉంటాడు, వీళ్ళ బ్యాచ్. ఆడ నుంచి ఆయన ఒక వైశ్య సామాజిక వర్గం నాయకుడు టీజీ వెంకటేష్ గారు, ఒక పెద్ద మనిషి, ఎంత అవహేళనగా మాట్లాడతాడు. ఏంది యాడికి పోతుంది సమాజము? మీరు ఎంతసేపు బెదిరించి రావాలని చూస్తుంటారు కానీ మేము చేసే మంచి పనులని ఎక్కడ చెప్పడంలే. మీరు ఎంతసేపు కానీ అలాగే చెప్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, ఇంతవరకు ఈ జాతి, తెలుగు జాతి, తెలంగాణ సపరేట్ అయినాక ఒక జాతిని పూర్తిగా నిలువున చీల్చినారు మీరు. అయినా కానీ ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నా అంతా మన వాళ్ళే అంటాం మనము. ఈ జాతి అభివృద్ధి జరగాల, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు కావాలనే ప్రజలందరూ